హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈరోజు రిలీజ్ అయిన రవితేజ గారి మూవీ ఈగల్ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కింద బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలా చేస్తేనే మేము వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. ఓకే దెన్, లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. అనుపమ ఒక జర్నలిస్ట్. తనకి సహదేవ్ అనే ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో అతని గురించి అందరినీ అడగడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఈ సహదేవ్ ఎవరు, ఏం చేసేవాడు, అనుపమ ఎందుకు సహదేవ్ గురించి తెలుసుకుందామని స్టార్ట్ చేసింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, స్టోరీ అండ్ డైరెక్షన్ బై కార్తిక్ ఘట్టమనేని ఈజ్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. దీనమ్మ టాలీవుడ్ సినిమా అని చెప్పి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీసాడు భయ్యా. అసలు ఆయన విజన్ స్క్రీన్ మీద 200% కనిపిస్తుంది. ఇన్ని డేస్ ఆయన డైరెక్షన్ ఎందుకు చేయలేదా అనిపించింది నాకైతే. ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అలాంటి థాట్స్ ఎలా వచ్చాయో, ఎలా ఎగ్జిక్యూట్ చేశాడో ఇంకా అర్థం కావట్లేదు. ప్యూర్ గూస్బమ్ స్టఫ్స్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే గుర్తొచ్చింది, సెకండ్ హాఫ్లో వచ్చే పబ్జీ ఫైట్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20 to 30 minutes ఉంటుంది. ఆ ఒక్క ఫైట్ కోసమైనా మూవీ చూడాలని చెప్తా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ ఫైట్లో ఏమేమి ఉన్నాయో చెప్పేసేలా ఉన్నా వద్దులే. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ ఉంది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్స్ వచ్చాయి. సగం సినిమా ఫారెన్లో జరిగితే మిగతా సగం అంతా ఒక ఫామ్ హౌస్ చుట్టూ జరుగుతుంటుందన్నమాట. ఈ ఫామ్ హౌస్లోనే ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉండేవి. బీజిఎం పర్లేదు, బాగానే ఉంది, కానీ ఆ ఫైట్స్కి సరిపోలేదు. కమింగ్ టు ద నెగిటివ్స్, నరేటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఒక పాయింట్ దగ్గర చీదినమ్మ మంచి సీన్ దగ్గర ఎందుకు ఆపేసి వేరే నరేటర్ దగ్గరికి వెళ్ళాడు అనిపిస్తుంది. కేజీఎఫ్ లాగా ట్రై చేద్దాం అనుకున్నాడు, బట్ ఇక్కడ ఎక్కువ మంది స్టోరీ చెప్తూ ఉండడంతో ఒక డిస్కనెక్టింగ్ ఫీల్ వచ్చిందనమాట. ప్రతి ఒక్కరు సహదేవ్ని ఎలివేట్ చేయడానికి 4 కొటేషన్స్ చెప్పి ఆ తర్వాత స్టోరీ చెప్తారు. 1-2 సార్లు అంటే ఓకే, కానీ అంతమందితో స్టోరీ నడిపించడం కొద్దిగా బాగాలేదు. దీనివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా బోరింగ్ ఫీల్స్ వచ్చాయి. అంటే ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న మూవీకి స్పీడ్ బ్రేకర్స్లో ఉంది నరేషన్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రవితేజ పర్ఫార్మెన్స్ని రవితేజ లుక్స్ కంప్లీట్గా డామినేట్ చేసాయి. అసలు ఆ మాస్ రగ్గుడ్ లుక్లో ఫైట్స్ చేస్తుంటే పూనకాలు వచ్చాయి. వన్స్ అగైన్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రవణ. యాక్షన్ సీక్వెన్స్లో ప్రాణం పెట్టేశాడు. కావ్య థాపర్ గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మహా అయితే ఒక 20 minutes ఉంటుంది తన రోల్. రవితేజ పక్కన బాగా కనిపించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ విత్ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ గుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మూవీ లవర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.